ఆర్టీసీ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది ఆచూకీ కోసం నిరంతరాయంగా సింగరేణి రెస్క్యూ టీం అదేవిధంగా పూర్తిగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలన్నీ కూడా ప్రయత్నించిన నేపథ్యంలో ఒక మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం మనం ముందల వెళ్తున్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో ఆ అంబులెన్స్లోనే వెలికి తీసినటువంటి ఆ మృతదేహాన్ని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కనిపిస్తుంది కదా విజువల్స్లో, పూర్తిగా పార్థివ వాహనం అనేటటువంటి ఈ అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ అంబులెన్స్లోనే ఆ మృతదేహాన్ని తరలిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ నుంచి ఏదైతే టన్నెల్ దగ్గర లోకో ట్రైన్ ఆధారంగా 14 కిలోమీటర్ ఏదైతే 0 పాయింట్ దగ్గర ప్రమాదం జరిగిందో అక్కడ నుంచి ఈ మృతదేహాన్ని కూడా పూర్తిగా తీసుకురావడం జరిగింది. 15 రోజుల నిరీక్షణ అనంతరం 15 రోజుల శ్రమ అనంతరం కూడా ఈ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత నిన్న ఏదైతే మృతదేహాన్ని గుర్తించిన తర్వాత మృతదేహాన్ని ఒక చేతు గుర్తించారు. ఆ తర్వాత పూర్తిగా ఆ మృతదేహాన్ని వెలికి తీసేటటువంటి పనులన్నీ కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే టన్నెల్ దగ్గర మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. వెలికి తీసిన అనంతరం ఈ ఏదైతే ఇప్పుడు మనం ముందర వెళ్తున్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి పార్థివ వాహనం అనేటటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ అంబులెన్స్లోనే ఆ మృతదేహాన్ని తరలిస్తున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి లేదంటే హైదరాబాద్లోని ఆసుపత్రికి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా ఇప్పటికే ఏదైతే మృతదేహం అక్కడ లభ్యమైంది, టన్నెల్ లోపల నుంచి బయటికి తీసుకువస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో వైద్యుల బృందం కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, వారంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళేసి పూర్తిగా అయితే అంబులెన్స్లు కూడా వెళ్ళాయి, 2 పార్థివ వాహనాలు వెళ్ళాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మృతదేహాన్ని తీసుకొని కూడా అంబులెన్స్లో తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మనం దోమలపేంట దగ్గర ఉన్నటువంటి ఏదైతే చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నాం వాహనం అంతా పార్థివ వాహనం అనేది వెళ్తున్నటువంటి దృశ్యాలు పూర్తిగా చూస్తున్నాం కదా. లోపల విజువల్స్లో ఆర్టీవీ మాత్రమే, కేవలం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మాత్రమే లోపల ఉన్నటువంటి ఫ్రీజర్ను, లోపల ఉన్నటువంటి డెడ్ బాడీని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కేవలం ఆర్టీవీ మాత్రమే ఈ ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా వాహనం అంబులెన్స్ అంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లా ప్రజలకు మంచినీరు ఇవ్వాలని ఒక మంచి సంకల్పంతోని మొదలుపెట్టిన టన్నెల్. ఇక్కడ కొండలు గుట్టలు ఎంతో క్రాక్స్ ఉన్నా కూడా మరి ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి ప్రభుత్వము మరి ఇటువంటి కష్టంగా ఉన్న దగ్గర కూడా ఒక సంకల్పంతో మరి టనల్ ని మొదలుపెట్టి చాలా వరకు కంప్లీట్ చేశారు. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడ ఉన్న బండ మంచిగా లేకపోవడం వల్ల ఉన్నట్టుండి మరి నీరు బండ వచ్చి మరి 8 మంది మన కార్మికులు మనకు ప్రమాదానికి గురై మనకు దొరకకుండా అయ్యారు. నుంచి మన టీమ్స్ అన్ని ఏజెన్సీస్ సింగరేణి కాలేజ్, అటు ఎన్డీఆర్ఎఫ్, అటు ఎస్డీఆర్ఎఫ్, ఇటు రైల్వేస్, ర్యాట్ మైనర్స్ స్పెషల్ గా ఉత్తరాఖండ్ మరి ఇంతమందిని ప్రభుత్వము మరి అరేంజ్ చేసి 8 మంది కోసం ఈ వందలాది మందిని ఇక్కడ ఇచ్చేస్తారు. అట్లాగే మన మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మొన్న వచ్చి పర్సనల్ గా మరి ఆయన ప్రపంచంలో అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, ఎటువంటి టెక్నాలజీ అయినా పర్లేదు, దేశంలో ఉన్న ఎటువంటిదైనా పర్లేదు, ఎట్లా కష్టపడి నాకు చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు. అట్లాగే మన చీఫ్ సెక్రటరీ గారు మరి అరవింద్ సార్ వారు కూడా మేము గత 3 రోజుల నుంచి ఫస్ట్ మధ్య నేను 3 days క్రితమే నేను వచ్చాను. చాలా రోజుల నుంచి నడుస్తుంది పని, మరి ఆశాపూర్తిగా లేదని చెప్పి నన్ను మళ్ళీ ప్రత్యేకంగా పిలిపించారు. ఎందుకంటే ఇంతకుముందు నాకు అనుభవం ఉండే రెస్క్యూలో. మేము వచ్చి చూస్తే ఫస్ట్ మనకు మళ్ళీ ఏదన్నా వస్తే తప్పించుకునే మార్గం సరిగ్గా లేదని చెప్పేసి ఫస్ట్ 70 మీటర్ల వరకు మొత్తం నిండిపోయి ఫేస్ నుంచి కొట్టుకొచ్చిన మ్యాంగిల్డ్ స్టీల్ ఇవన్నీ కట్ చేసి తీసాము. అన్ని ఏజెన్సీస్ మాకు సహాయం చేశాయి ఈ పనులలో. మరి దాని తర్వాత 2 రోజులు ఇవన్నీ తీసి బెల్ట్ కూడా సరి చేశాక మరి ఎక్స్కవేటర్ని ముందుకెళ్ళాము. అట్లాగే మొన్న తెల్లవారి పొద్దున మనకు క్యాడవర్ డాగ్స్ దేశంలో 2 ఉన్నాయి, వాటిని తెప్పించారు స్పెషల్గా. అవి 2 చోట్ల మనకు చూపించాయి. అందులో ఒక చోటు ఇంకొంచెం ప్రమాదంగానే ఉంది, ఇంకోటి కొంచెం ముందు బాగానే ఉంది. ప్రమాదం దగ్గర మేము మొదలు పెట్టాము పని. కొంచెం మంచిగా దగ్గర మనం ర్యాట్ మైనర్స్ని పెట్టాము, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు కొద్దిగా తీసిన తర్వాత వాళ్ళు కూడా మంది తక్కువ. తర్వాత మేము కూడా దాని తర్వాత మాకు కొంత సమాచారము అందరి వల్ల దొరికింది. లాస్ట్ మినిట్లో పారిపోయేటప్పుడు ఇక్కడ ఒక మనిషి చేతి మాకు అనిపించింది అనేది ఒక చిన్న వార్త మాకు తెలిసింది. అక్కడ మేము ప్రయత్నించగా నిన్న అర్ధరాత్రి టైంలో మాకు చెయ్యి కనిపించడం జరిగింది.
దాని తర్వాత మేము అట్లాగే శ్రమిస్తూ పొద్దున 5 వరకు యాక్చువల్లీ తీయాల్సిన అవకాశం ఉండే, కానీ చూస్తే దాదాపు 7 లేయర్ల స్టీలు ఆయన మీదకి ఉంది అన్నమాట. కాబట్టి మనము తొందరపడి తీస్తే మరి కొంచెం కూడా ఏదైనా మనం ఇంటాక్ట్గా పట్టుకురావాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ 12 గంటలు ఒక్కొక్క లేయర్ స్టీల్ తీస్తూ లాస్ట్కి మరి ఆయనని మేము మీదకి పట్టుకొచ్చామండి. ఇంటాక్ట్గా మంచిగానే ఉంది అంతా. ఇదండి మన సింగ్ గురుప్రీత్ సింగ్ అని అన్నారు. ఆయన యాక్చువల్లీ చాలా ముందు ఫేజ్ లో ఉండనుండే, ఆయన ఇక్కడ దాకా వచ్చారు అంటే మరి మిగతా వాళ్ళు కూడా దొరకాలని మాకు ఆశగా ఉంది. అంతకుముందు అయితే మరి ఫాలో అవుతా ఉంటే కష్టము అని అనుకున్నాము. ఇప్పుడు ఈయన గురుప్రీత్ సింగ్ దొరికేసరికి మాకు కూడా ఆశ ఉంది. మేము కూడా మరి ఎంతో కుటుంబాలు సఫర్ అవుతున్నాయి కదా, మరి మేము కనీసం వెతికి తీసిస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము. మరి సార్ కూడా ఇందాక మాట్లాడి మరి ఇవాళ సండే ఈవినింగ్ వరకు తెస్తానో కరెక్ట్గా తెచ్చావు, మరి మిగతా వాళ్ళు కూడా టైం చెప్పని అడిగారు. కానీ అది మేము రేపు మళ్ళీ ప్రతి చోట చిన్నగా గుణపాలేస్తూ చూస్తూ మళ్ళీ డాగ్స్ కూడా తీసుకుంటాము. మరి మిగతా ఏజెన్సీస్ మాకు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు కూడా ఎన్డీఆర్ఎఫ్ కానీ స్టేట్ కానీ రైల్వేస్ కానీ వాళ్ళందరి సహాయంతో కిరాయిమైన సహాయంతో మిగతా వాళ్ళు కూడా చేసేస్తారు. అవునండి, ఎందుకంటే ఆ రోజు డాగ్స్ చూసినప్పుడు నేను లేనండి, నాకు సైట్లు ఇచ్చారు. వాటి రియాక్షన్ నేను దగ్గరుండి చూస్తే, అంటే ఇది మాకు ఆల్రెడీ నేను నైట్ అయిపోయింది కాబట్టి లోపల కబురు చేశాను. 11 లోపల ఈ మనిషి బయటకు వచ్చేస్తారు కాబట్టి 11 నుంచి నేను అట్లాగే కంటిన్యూ చేసి మరి మిగతా వాసనలు కూడా తెలవాలనే ఉద్దేశంతో నేను లోపల ఉండగా నేను రిక్వెస్ట్ చేశాను, వారు అలాగే పంపించారు. అవి కొంచెం చూపిస్తున్నాయి కానీ అది నీటితో వచ్చేదా లేదా కరెక్ట్గా తెలవట్లేదు, ఎందుకంటే ఇది ఎక్స్పోజ్ అయింది కదా దీని వాసనతో. అది మళ్ళీ 1 రోజు 2 రోజులు నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాక మళ్ళీ మనం పొక్కులు చేసుకుంటూ వెతకాలండి. చాలా ఇంకో చోట ఇంకో స్పాట్ ఉంది కదా సార్, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యే అవకాశం? అది మనం ఇప్పుడే చెప్పలేమండి, ఎందుకంటే అది ఫేస్ కూలింగ్ దగ్గర నుంచి దగ్గర ఉంది. మనం పనిచేసే వాళ్ళకి కూడా ఎంతో రిస్క్ అయిన పని, అది చాలా ఆలోచించాలి. మేము మిగతా రిపోర్ట్స్ కూడా చూడాలి, చూశాక దానికి ఎక్స్ట్రా సపోర్ట్స్ ఏం చేయొచ్చు అనేది. టైగర్ కాక్స్ అని కుంటలు తెప్పిస్తున్నాము, దాంతో కన్స్ట్రక్షన్ చేసి ఆపద లేదని తెలిస్తే అక్కడ ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ నుంచి యువతల దాని అవతలంతా కూడా తవ్వకాలు ఆల్రెడీ మళ్ళీ మనకి ఇప్పుడు కంటిన్యూగా నడుస్తున్నాయండి. మా టీమ్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ స్టేట్ డిపార్ట్మెంట్ టీమ్స్ కానీ రైల్వే టీమ్స్ కానీ రాటోల్ మైనర్స్ కానీ అందరూ కష్టపడి ఆ మిగతా ప్లేస్ ఏదైతే T2 అని ఉందో అక్కడి నుంచి యువతల 150 మీటర్స్ వరకు కూడా మనకు కొట్టుకొచ్చేది, అదంతా కూడా ఎదుగుతున్నాం. అట్లాగే ఎక్కడైతే ఇప్పుడు మనకు ఒక మనిషి దొరికారో అక్కడి నుంచి ముందు కూడా ఇప్పుడు మనకు సెకండ్ నైట్ కంటిన్యూ అవుతుంది. రేపు మళ్ళీ మా ప్రయత్నాలు మొదలు పెడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.